ప్రేక్షకులకు నమస్కారం అండి. అందరూ చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. ఏమని అంటే, సార్ మీరు మూలికల గురించి చాలా చక్కగా చెప్తున్నారు మాకు. అలాగే పెన్ను కాగితం తీసుకుని రాసుకోమంటున్నారు. మేమందరం చాలా బాగా రాసుకుంటున్నాం. కానీ కొన్ని వ్యాధుల గురించి కూడా మీరు చెప్పి మీ దగ్గర చాలా బాగా పనిచేస్తే మందులని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఏ ఏ మందులు ఉన్నాయి మీ దగ్గర, అలాగే ఎన్ని రోజులు వాడితే తగ్గడానికి అవకాశం ఉంది, అలాగే ఎన్ని రోజులు వాడితే పూర్తిగా తగ్గకపోయినా కూడా ఉపశమనం అనేది దొరుకుతుంది, ఎంత తొందరగా వస్తుందో ఉపశమనం అనేది అని కూడా ఎంతోమంది ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని వీడియోలు మనం వ్యాధుల మీద చేస్తున్నామండి. ఈ వ్యాధుల్లో ఒకటి పైల్స్, అంటే మూలశంక అంటాం, భావశ్రీ అని కొంతమంది అంటారు, అనేక రకాల పేర్లతోటి మనం పిలుస్తామండి. ఎక్కువగా ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఉందండి. ఈ కాన్స్టిపేషన్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, పైల్స్ వస్తాయి, అనేక రకాలన్నమాట. అదేవిధంగా మనకి ఎక్కడైతే మనకి స్టూల్ మూత్రావయవాల నుంచి బయటికి వెళ్తుందో ఆ ఏరియాలో బ్యాక్టీరియా వల్ల కూడా ఈ పైల్స్ అనేవి రావడానికి అవకాశం ఉందండి. ఇది 6 రకాలుగా ఉంటుందండి, మెయిన్ 6. అది కాకుండా మళ్ళీ వంశపారంపర్యం అని అవని చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే వాతపిత్త కఫాల్లో వచ్చేది 2 రకాలుగా బ్లీడింగ్ పైల్స్ అంటాం, నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం. అంటే వాతపిత్త కఫం అంటే 3, వాటిలోన బ్లీడింగ్ లేకుండా పెయిన్ ఉండేది, నొప్పి లేకుండా ఓన్లీ పైల్స్ ఉండేది. ఆ పైల్స్ పెద్దవి అవడం వల్ల మోషన్ అయినప్పుడు మోషన్ టైట్ అవడం వల్ల ఈ పైల్స్ అనేవి బయటకు వస్తాయండి. యానస్లోంచి బయటకు వచ్చి మళ్ళీ మోషన్ ఫ్రీ అయిపోయిన తర్వాత అన్నీ అయిన తర్వాత లోపలికి వెళ్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఇలాగ లోపలికి బయటికి జరగడం వల్ల ఏమవుతుందంటే రప్చర్ అయితే కనుక బ్లీడింగ్ పైల్స్ ఉంటాయి. అంటే మామూలుగా బ్లీడింగ్ పైల్స్ కూడా ఉంటాయి. ఇలాగ ఎన్నోసార్లు జరగడం వల్ల అది సైజు పెరిగిపోవటం, ఇచ్చింగ్ రావడం, పెయిన్ పెరిగిపోవడం, భయంకరమైన నొప్పి వస్తుంది అనమాట. పచ్చపట్టడం, బ్లీడింగ్ రావడం ఇవన్నీ జరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారటానికి అవకాశం ఉందండి పైల్స్ వల్ల. ఈ పైల్స్ వల్ల ఏమవుతుందంటే మనశ్శాంతి అనేది మనం కోల్పోతాం. ఇప్పుడు చూడండి, మనం సరదాగా నవ్వుతా కొన్ని మాటలు అనుకుంటూ ఉంటాం. ఎక్కువ కోపపడేవాడు, చిరాకు పడేవాడు, అందరినీ తిట్టేవాడు ఉంటాడు. వీడికి మూలశంక ఉందిరా అంటాం నవ్వుతా. అంటే ఆ వ్యాధి వల్ల అతను మెంటల్ బ్యాలెన్స్ అనేది కోల్పోతున్నాడు. ఆ పెయిన్ వల్ల అవనివ్వండి, ఆ మంట వల్ల అవనివ్వండి, లేకపోతే ఆ బ్లీడింగ్ చూడడం వల్ల అవనివ్వండి, జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాగ ఆ బ్లీడింగ్ కంటిన్యూగా అవుతూ ఉంటే హిమోగ్లోబిన్ పడిపోయి కూడా అందులో ముసలి వాళ్ళలో చాలా ఇబ్బంది వస్తుందండి. ఆ ముసలి వాళ్ళలో ఏమవుతుందంటే ఈ పేగులు అనేవి పట్టు వదిలేయటం వల్ల, ఈ పైల్స్ ఉండటం వల్ల, అవి రోజు బయటికి లోపలికి రావడం వల్ల, ఆ బ్యాక్టీరియా వల్ల ఈ యానస్ ప్రొలాప్స్ అనేది కూడా జరుగుతుందండి. అంటే ఈ మూలవ్యాధి ముదిరిపోవడం వల్ల ఏమవుతుందంటే పేగు బయటికి రావడం అంటారు. అది దానిని పాపం ఆయిల్ రాసుకునో ఇంకోటో కష్టపడి మళ్ళీ లోపలికి తోస్తూ ఉంటారు. మళ్ళీ మర్నాడు మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ టైట్గా ఉంటే కనుక మళ్ళీ రావడం జరుగుతుంది, వాళ్ళు బిగించడం వల్ల బయటికి పంపడం కోసం. యూట్రస్ ప్రొలాప్స్ ఉంటుందండి లేడీస్లో. యూట్రస్ కూడా బయటికి జారిపోతూ ఉంటుంది కొంతమందికి. పేగులు లూజ్ అయిపోవడం అంటారు, పేగు జారిపోయింది అంటారు. అలాగే పొట్టలో కూడా పేగు జారిపోయి హెర్నియా అని కూడా పేగు జారిపోయిందని కొందరు అంటారు. అలా కాకుండా యూట్రస్ ప్రొలాప్స్ అనేది కూడా కొంతమందిలో ఉంది స్త్రీల్లో. దానికి మళ్ళీ ఒక చిన్న మెష్ లాంటిది వేసి ఆపరేషన్ చేయటం, అది బయటికి రాకుండా దాన్ని ఆపడం, అనేక ప్రక్రియలు జరుగుతాయండి. అలా కాకుండా మన దగ్గర ఉన్న మెడిసిన్ తోటి ఆ పేగులు మళ్ళీ గట్టిపడేలాగా, నరాలకి శక్తి వచ్చేలాగా, ఆ ప్రొలాప్స్ అయింది ఏదైతే ఉందో యానస్ కానీ ఇది కానీ లోపలికి వెళ్ళిపోయేలాగా మన దగ్గర చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయండి. అదేవిధంగా ఈ పైల్స్కి కూడా 2 రకాల మందులు మనం ఇస్తామండి. ఒకటేమో 10 డేస్కి ఒక ట్యాబ్లెట్ ఇస్తామండి, డైలీ 1 ట్యాబ్లెట్ అంతే. చాలామంది ఈ 10 డేస్లోనే తగ్గిపోయిందని చెప్తున్నారు. మాకు మళ్ళీ వెనక్కి కాల్ బ్యాక్. మా ఫీడింగ్ ఏంటంటే అది రెండో రకం ఉంది కదండి, అదొక 14 రోజులకి ఇస్తామండి. అది ఉదయం వేసుకోవాలి. 3 క్యాప్సిల్స్ డైలీ వేసుకోవాలన్నమాట 14 డేస్. 10 to 14 24 డేస్. ఈ 24 డేస్లోనే చాలా వరకు తగ్గిపోయిందని చెప్తున్నారండి. దీనికి రికమెండేషన్ అంటే హడెన్స్ ఆయింట్మెంట్ కూడా రికమెండ్ చేస్తున్నాం, లేకపోతే మేమే కొని మా మందులతో పంపిస్తున్నాం. ఎక్కువ అంటే మోర్ దాన్ 90% ఈ 2 మందులతోటే తగ్గిపోయింది అనేది మాకు ఫీడ్బ్యాక్ వస్తుందండి. లేకపోతే ఇంకొక డోసు కానీ 2 డోసులు కానీ పడుతున్నాయి అన్నమాట.
అది చాలామంది చాలా బాగుందండి, మాకు అద్భుతంగా పనిచేస్తుంది మీ మందు అనే ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఈ బ్లీడింగ్ పైల్స్లో ఎక్కువ బ్లీడింగ్ డైలీ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల మానసికంగా ఇరిటేషన్ రావడం, మానసికంగా వీక్ అయిపోవడం, శారీరకంగా వీక్ అయిపోవడం, దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకు దానికి కూడా మేము ఒక కషాయం ఇస్తామండి. అటువంటి కేసుల్లో ఆ కషాయం తాగితే ఎర్లీ మార్నింగ్ తాగాలి. 3 రోజుల్లో మీకు బ్లీడింగ్ అనేది ఆగిపోతుందండి. దాంతో పాటు ఈ మందులు కూడా వేసుకుంటారు కాబట్టి పైల్స్ తగ్గిపోతాయి, ప్లస్ బ్లీడింగ్ కూడా ఆగిపోతుందన్నమాట. ఇక్కడ చాలా మంచి 90% దాకా మాకు రిజల్ట్ ఉందండి. చాలా చక్కని రిజల్ట్ ఉంది. కాబట్టి మీరు ఇటువంటి మందులు ఎవరైతే మమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నారో, మీరు ఓన్లీ చెప్పేస్తున్నారు, అది మేము చేసుకోలేకపోతున్నాం, మాకు చాలా కష్టంగా ఉంది, మీరు చేసిన మందులు ఉంటే పంపొచ్చు కదా అని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ మందులు ఎలా చేసుకోవాలని మళ్ళీ ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. దయచేసి వీడియోలు చూసుకోండి. మీరు వీడియోలో చాలా స్లోగా క్లియర్గా చెప్తున్నాను నేను. అటువంటి చూసుకోవడం మానేసి నాకు నైట్ ఫోన్ చేయటం, లేకపోతే పేషెంట్లను చూసేటప్పుడు ఫోన్ చేయటం, ఏదో చేశారు కానీ ఏదో అని పని ఉందని ఎత్తితే, సార్ మొన్న మీరు పలానా ఫార్ములా చెప్పారు కదా, అది ఎలా చేసుకోవాలండి, అది ఎలా శుద్ధి చేసుకోవాలండి, ఇలా మొదలు పెడతారనమాట. దయచేసి అలా ఫోన్లు చేయొద్దు. ఎందుకంటే నేను ఎంతో స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఇంకా కొత్త మందులు కనుక్కోవాలి, మీలాంటి వాళ్ళందరికీ మందులు ఇవ్వాలి. అట్ ద సేమ్ టైము రోజు చాలామంది పేషెంట్లు ఉంటారు, పాత పేషెంట్లు ఫోన్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పి ఇవన్నీ చేయాలంటే మీరు వీడియో చూడటానికి మీకు ఖాళీ ఉండదు, కానీ మా టైం వేస్ట్ చేసుకుని మీరు అడిగిన సమాధానం చెప్పాలి. అంటే మాకు ఇంకా జీవితం అదే అయిపోతుంది. ఇంక మేము మందులు ఇవ్వక్కలే, మందులు తయారు చేయక్కలేదు. అందుచేత దయచేసి అటువంటివి అడగకుండా మీరు మళ్ళీ ఈ వీడియోలు చూసుకోండి. ఏమన్నా డౌట్లు ఉంటే ఈ వీడియోలు చూసుకోవడం ద్వారానే మీకు నేను చాలా విపులంగా వివరంగా చెప్తూ ఉంటాను. సాధారణంగా ఏమనంటే ఇది ఎంత కలుపుకోండి, ఇది ఎంత కలుపుకోండి, ఇలా శుద్ధి చేసుకోండి, ఇలా వాడుకోండి అని. అలా మానేసి నాకు ఫోన్ మీద ఫోన్ చేసినా ఉపయోగం లేదండి. ఈరోజు ఒక ఆయన వచ్చారు, ఎవరో జనార్దన్ గారంట. ఆయన 235 క్లాసులు నేను చెప్పినవి నోట్స్ రాసుకుని వచ్చారు ఇవాళ ఆయన నన్ను కలవడానికి. ఆయన అన్నీ రాశాను అంటున్నారు. ఆయన ఇప్పుడు అలాగా చాలా చక్కగా రాశారు ఆయన. అటువంటి ఏంటంటే రేపొద్దున బుక్స్ కింద రాసుకోవడానికి కూడా అటువంటి వాళ్ళు మాకు సహాయపడతారు. అటువంటి మంచి పని చేయండి. కానీ మీరు ఎప్పుడో ఏదో చెప్పారు, అది ఎలా శుద్ధి చేసుకోవాలి, మేము అప్పుడు చూసాం కానీ సరిగ్గా చూడలేదు, దయచేసి ఎటువంటి సందేహాలు అడగొద్దండి. మీరు ఆ వీడియోలు మళ్ళీ చూసి మీ సందేహాలు తీర్చుకుని ఆ మందులు చేసుకుని చక్కగా వాడుకోండి. ఓకేనండి, నమస్కారం.